ప్రపంచంలో గొప్ప మతం. గొప్ప వ్యక్తి, గొప్ప పట్టణం, ప్రపంచంలోనే గొప్ప గొప్ప పట్టణం, గొప్ప పట్టణం, ప్రపంచంలోనే ఘోరమైన శిక్ష, ఘోరమైన మరణం. ఓకే, ఈ విషయాలని మనం చదువుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతులైన యేసయ్య, ఈ పగలు నీ సన్నిధానం గురించి నీ సన్నిధిలో సంతోషించే భాగ్యం మా కుటుంబాలకు ప్రసాదించిన క్రీస్తువారు ఈ పగలు జరుగుతున్న ఈ ఆరాధన కూటమంతటిని మీరు మహిమకరంగా జరిగించండి, ఆశీర్వదకరంగా జరిగించండి. ఎనలేని కోట్ల స్తోత్రాలు మీకు చెల్లిస్తున్నాం. మమ్మల్ని దర్శించమని వేడుకోవచ్చు, మమ్మల్ని దీవించమని వేడుకోవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తులో ప్రార్థిస్తున్నాం. వెరీ గుడ్. ప్రభువైన యేసుక్రీస్తు దాదాపుగా 2000 సంవత్సరాల క్రితం ఇలాంటి మండు వేసవిలో కారు ఆయన సిలువేయబడి డిసెంబర్ నెలలో సిలువేయబడి. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఏప్రిల్ 6 ఆయన పుట్టినరోజు. ఏప్రిల్ 6 ఏప్రిల్ 6న ప్రభువైన యేసుక్రీస్తు వారి పుట్టినరోజు. మంగళవారం పిడుగుల చర్చిలో ప్రార్థన ఉంటుంది. ఒక అరగంట పుట్టినరోజు వాకింగ్కి పంపిస్తాను. ఓకేనమ్మా? ఇప్పుడు వచ్చేసి మనం చెప్పుకునేది అందరూ చేసుకునే గుడ్ ఫ్రైడే పండుగ ఈరోజు మనకు జరగట్ల. ఈరోజు చేసుకోవడం సరిపోలేదు. ఆయన చనిపోయి తీసుకురాని డిసెంబర్ నెల. ఆమె చనిపోయి ఎప్పుడు వేస్తారన్నా? డిసెంబర్ నెలలో. పేతురు యేసు ప్రభువుని అప్పగించినప్పుడు అధికారి ఇంటి దగ్గరికి వెళ్ళి చలిమంట దగ్గర కూర్చున్నాడు. అయ్యా బాగుంటున్నారా? చలిమంట దగ్గర డిసెంబర్ నెలలో ఆయన సిలువ వేయబడ్డాడు. డిసెంబర్ నెలలో జరిగిన దాన్ని ఏప్రిల్ నెలలో మనం జరుపుకోవాలి. అన్నం తిన్నారా? నిన్న అన్నం ఈరోజు తిన్నారా? అలా చెప్పండి, ఏ రోజు ఆహారము ఆ రోజే. ప్రభురాత్రి భోజనము అది రాత్రి పూట చేయాలి. పగలంటే పగలే. టిఫిన్ తీసుకొచ్చి మధ్యాహ్నం భోజనం, మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చి డిన్నర్ అని మన ఉదాహరణము. అలాగనే డిసెంబర్ నెలలో జరిగేదని ఏప్రిల్ నెలకు ఆపాదించబడు. భక్తిహీనులతో నివసించుట కంటేనో గుడ్ ఫ్రైడే రోజున చర్చిలో కూర్చోవడం మంచిది. భక్తిహీనులతో నివసించుట కంటేనో నీ మందిర మరణములో ఒక్క దినము గడుపుట. ఎన్ని దినాలమ్మా? 1000 దినాల కంటే శ్రేష్టమైనది శాశ్వత కృపను నీ పాలించగా కారుక నైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను. అమ్మా, అందుకనే ఈరోజు మనము భక్తిహీనముగా గడిపే కంటే దేవుని మందిరంలో ఒక రోజు గడుపుతా. వాస్తవానికి నేను ఆదివారం ఆ చర్చిలో కానీ ఈ చర్చిలో కానీ ఏదో చేయాలి. ప్రజలకు ఆసక్తి ఉంటే ప్రార్థన పెట్టుకుందాం. అక్కడ చెన్నై పాలన కొంతమంది వచ్చి ప్రార్థన అడిగారు.
ఇక్కడ మన లక్ష్మి గారు ప్రార్థన సరే ప్రజలకు ఏదో ఆసక్తిగా మనకి ప్రార్థన పెట్టుకోవచ్చు. నేను మళ్ళా చెప్తున్నా, దేవుని మందిరంలో దేవుని ప్రార్థన ఆదివారమే జరగాల, శుక్రవారం కూడా జరగాల, బుధవారం రాత్రి సాయంకాలమే కూటాలు జరగాలని కొత్త నిబంధనలో ఏం రాయబడ్డారు. ఏ విధమున ఎక్కడ ఇద్దరు ముగ్గురు ప్రపంచంలో ఏ జాతులైనా ఏ రంగు వారైనా ఏ ఖండం వారైనా ఒక చోట కూర్చుంటే అక్కడ దేవుని ఆరాధన జరిగిపోతుంది. నేను చూస్తే అడవిలో గంటలు అడవిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడ శ్రీకాకుళం అవతల రాజా ఆ అవతల ఆ ప్రాంతాల్లో అడవుల్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. అది దేవుని మందిరం కదా. దేవుని మందిరం అంటే భౌతికమైన రాతి కట్టడాలతో కట్టబడి రేపులతో కట్టబడి దేవుని మందిరాలు కాదు. దేవుని మందిరం వధువై ఉన్నది. దేవుని అత్యంత స్థలం విజయమైన ప్రణామై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ఆరాధించాలనే మనసు వస్తే మనందరూ కూర్చొని చెట్టు కింద కూర్చున్నా అది దేవుని ఆరాధన స్థలమే. దేవుని ఆరాధన స్థలము రాతితో కట్టబడినది ఎప్పటికీ దేవుని మందిరం కాదు. ఆమేన్. సంచార దేవాలయాలు మనమే. సరే, నేరుగా వాక్యంలోకి వెళదాం. ఈ రోజున మనం చదువుకుంటున్న మూల వాక్యము లూకాసు సువార్త 23:33లో అక్కడ ఏమున్నాయా అంటే దేవుని యొక్క వాక్యము వారు అనగా అపోస్తల కార్యము 11:26 వచ్చిన ఒకసారి చదివిస్తారా? వాళ్ళంటే ఎవరు? హూ ఇస్ దట్ ఫెలోస్? వారు అబ్రహాము వంశస్థులు. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, వారంటే దేవుని భయపడేవారు. వారు అంటే అబ్రహాము వంశస్థులు, వారు అంటే దేవుని వాక్యము వారి ఎందుకు పంపబడింది. చదువు ఇంకా. ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి, రక్షణ వాక్యము వీరి యొద్దకు పంపబడింది. యెరూషలేములో కాపురం ఉండే వీరు అంటే వీరు యెరూషలేములో కాపురం ఉండేవాడు. వారి అధికారులను ఈయనను ప్రతి విశ్రాంతి దినమున కూర్చొని నేర్చుకునేదే ఈయన గురించి. ప్రవక్తల వచనాలు ఈయన గురించే ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం శునగోగు మందిరాల్లో వారు నేర్చుకుంటూ ఉన్నారు. ఆయనకు శిక్ష విధించు చేత ఆ వచనములను నెరవేర్చిరి. గ్రహించకపోయి చదవరు. గ్రహించకపోయినా చదవరా? ఇంపార్టెంట్ ప్రవచన వచనములను ప్రవక్తల వచనములను గ్రహించలేదు. చదివితే ఉపయోగం ఉంది, చర్చికి వస్తే ఉపయోగం ఉంది, గ్రహించాలి కదా. వీరు అంటే వాక్యములు గ్రహించని వారు. ప్రతి శుక్రవారం దేవుని యొక్క సోదరులు సమాజ మందిరాలకు పెట్టిన ప్రతి ప్రవచన వాక్యాన్ని చదువుకుంటున్నా అబ్రహాము వంశస్థులైన ప్రవచన వాక్యాలు రక్షణ వాక్యాలు మీ కోసం పంపించబడ్డ వీరు మాత్రము గ్రహించని వారు. గ్రహిస్తే సొంత దేవుణ్ణి ఎందుకు సిలువ వేసుకుంటారు? అమ్మా 6వ ముద్ర ఒకసారి చదవండి. 6వ ముద్ర 234. చాలా విచారకరమైన ఒక గొప్ప సంగతి ఏదైనా ఉందంటే లేఖనాలన్నింటిలో ఆదికాండం మొదలుకొని ఆ ప్రకటన గ్రంథం వరకు కూడా ఒక గొప్ప విచారకరమైన సంఘటన ఏదైనా ఉందంటే అది సిలువ సంగతి. ఏమా సిలువ వేయబడిన సంఘటన అందరూ చెప్పండి. లేఖనములన్నింటిలో దాదాపుగా విచారకరమైన సంఘటన ఏంటి? సిలువ వేయబడ్డ అక్కడ ఒకసారి యెరూషలేములో జరిగిన దాన్ని చూడండి. అక్కడ అంటే యెరూషలేములో అమ్మ ఎక్కడ? వారు అంటే యూదులు. వారు అంటే ఆయన అంటే యేసుక్రీస్తు. అమ్మ జీసస్ ఎవరిని సిలువ వేసినవాడు? జీసస్ వేశారు. ఆయన అంటే జీసస్, వారు అంటే యూదులు. ఎక్కడ? జెరూషలేం. సిలువ ఎవరిని వేశారు? సిలువ దేనికి వేశారు అనేది మనం చెప్పుకుందాం. హల్లెలూయా. లేఖనములలో
అక్కడ జరిగేదాన్ని ఒకసారి మనం చూడడానికి ఇప్పుడు మనం ఎరుషలేం వెళ్దాం. వెళ్దామా? టికెట్ పెట్టుకున్నాం ₹1,00,000. ఇప్పుడు ఎరుషలేం వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా మంది అనుకుంటున్నారు పెంతుకొస్తు పాస్టర్లు సంవత్సరానికి ఒకసారి ₹1,00,000 టికెట్ పెట్టుకొని ఎరుషలేముకి వెళ్ళొచ్చినా నిత్య జీవం రాదు. అమ్మా మళ్ళీ వినండి, యోర్దాను నదిలోకి వెళ్ళి బాప్తిసం తండ్రి కుమార పరిశుద్ధాత్మ తీసుకున్నా వాళ్ళు నిత్య జీవానికి కాదు. చాలా మంది అనుకుంటారంటే లక్ష్మి గారు మేము ఎరుషలేం వెళ్ళాము, ₹1,00,000 టికెట్ పెట్టుకొని హైదరాబాద్లో లేకపోతే శంషాబాద్లో లేకపోతే చెన్నైలో ఎయిర్పోర్ట్ ఎక్కి దుబాయ్ దాకా వెళ్ళి మళ్ళీ ఫ్లైట్ చేంజ్ అయ్యి మళ్ళీ మేము డైరెక్ట్గా టెల్లారీలో దిగాము. మేము అక్కడికి వెళ్ళి 7 దీప స్తంభాలు తెలుసుకున్నాం కదా, తెచ్చుకున్నాం. ప్రతి ఒక్కళ్ళ ఆ మందిర ప్రాంగణాల్లో 7 దీపాల స్తంభాలు ఉంటాయి. అదే 7 దీప స్తంభాలు పక్కనే 7 దీప స్తంభాలు అందరూ క్రైస్తవులు ఇళ్లలో ఉంటాయి. ఆ ఏంటి చాలా మంది తెలియదు. ఎరుషలేం వెళ్ళి ఒలివ తెచ్చుకుంటారు. ఎందుకు తెచ్చుకుంటారో చాలా మంది తెలియదు. ఒలివ నూనెతో పాటు ఒలివ తోటలోకి వెళ్తారు. డైరెక్ట్ బస్సు ఒలివ తోటకి వెళ్తారు. ఆ తర్వాత కనాను వెళ్ళి అక్కడ ద్రాక్ష సీసాలు కొనుక్కొచ్చుకుంటారు. ద్రాక్ష అది రక్షించలేదు. యోర్దాను నదిలో బాటిల్స్ తీసుకెళ్ళి బాటిల్స్ పట్టుకుంటారు. ఎందుకు? యోర్దాను నదిలో నీళ్ళయ్యా మేము తెచ్చుకున్న ఎరుషలేం వెళ్ళి అది రక్షించలేదు. ఏమే కపాలం పడిన స్థలంకి వెళ్ళి ఫోటో తీసుకొని వచ్చాం, అది నేను రక్షించదు. పొట్టి చెక్క ఇంటికి వచ్చాం, అది నేను రక్షించదు. మరియా మాత ఇంటికి వచ్చాం, అది నేను రక్షించదు. షెపర్డ్స్ హౌస్ గొర్రెల కాపరుల ఇంటికి వచ్చాం, అది నేను రక్షించదు. తాబోరు పర్వతం ఎక్కాము, అది నేను రక్షించదు. రూపంతో కూడా ఎక్కాము. అసలు ఈ భూమి మీద ఏ పుణ్యక్షేత్రాలు యెరూషలేము కూడా నేను రక్షించదు. అసలు యేసుక్రీస్తు సిలువ వేసిందే యెరూషలేము. ఆమె చెప్తారా? ప్రపంచంలోకి వెళ్ళ అతి పరిశుద్ధ స్థలము, ప్రపంచంలోకి వెళ్ళ గొప్ప వ్యక్తిని, ప్రపంచంలోకి వెళ్ళ నిష్ట కలిగిన మతం వాళ్ళు ఘోరమైన మరణమైన సిలువలు వేసేది. ఎందుకు ఇదంతా జరుగుతుంది? దీన్ని ఒకసారి చూస్తే వాళ్ళు ఎవరికంటే యూదులు సొంత దేవుణ్ణి వాళ్ళు అక్కడ రక్తం కాచుచూ వేలాడి ఉండగా ఎంత గౌరవమా? సొంత దేవుడు ఎవరైనా దేవుడు అంటే ఇప్పుడు చూడండి అక్కడ పూజిస్తున్నారు. దేవుడు తులసి చెట్టులో ఉండడానికి తులసి చెట్టును పూజిస్తున్నారు. దేవుడు ఉదయకాలంలోనే భార్య రూపంలో ఎదురైతేమని చెప్పేసి వ్యాపారం చేసినప్పుడు భార్యను పూజిస్తున్నారు. దేవుడు అంటే అంత పిచ్చి భారతదేశం. దేవుడు వేప చెట్టులో ఉంటాడేమని చెప్పేసి వేప చెట్టును ఆరాధిస్తున్నారు. దేవుడు దర్గాలో ఉంటాడని చెప్పేసి దర్గాను ఆరాధిస్తున్నారు. దేవుడు మసీదులో ఉంటాడని చెప్పేసి మసీదును ఆరాధిస్తున్నారు. దేవుడు చర్చిలో ఉంటాడని చర్చిని ఆరాధిస్తున్నారు. దేవుడు దేవాలయంలో ఉంటాడని లేదు. దేవుడికి అసలు రూపం లేదు. దేవుడు నీలోనే ఉన్నాడు. గట్టి చెప్పడం దేవుడు ఒక మనిషి కాదు కానీ దేవుడు ఒక ఆత్మ. ఆమె చెప్తారా? ప్రతి వ్యక్తిలోకి ఆయన రాగలడు. మరి దేవుడిని ఎలా చంపగలుగుతున్నారు? పాత నిబంధన ప్రవచనాలన్నింటినీ కూడా గ్రహించలేదు వాడు. యెషయా ఏమని చెప్పాడమ్మా? కన్యక గర్భవతి కుమారుడిగా వస్తాడు, ఆయన ఖచ్చితంగా మెస్సయ్యాగా భూమి మీద ఉంటాడు. ఆయన నిత్యులకు తండ్రిగా పుడతాడు, ఆయన భూమి మీద మెస్సయ్యాగా ఒక రోజు కనిపిస్తాడు. ఆయన బెత్లెహేములో పుడతాడు. ఇన్ని ప్రవచనాల దేవుని యొక్క వాక్యాన్ని వాడు ఏం చేసుకున్నారయ్యా? అపార్థం చేసుకున్నారు. వాడు గ్రహించలేకపోయారు. అందుకని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు 13వ అధ్యాయము 26వ వచనంలో, వారు ఎవరంటే అబ్రహాము వంశం వారు. అబ్రహాము వంశం అంటే అల్లడప్ప అంటే వాక్యం తెలిసిన వారు. మేము అబ్రహాం కుమారులం, మేము అబ్రహాం కుమారులం, గర్వంగా చెప్పిన వాళ్ళు. హల్లెలూయా. మేము లోపల చేసేవాళ్ళం, మేము సిఎస్ఐ తెచ్చేవాళ్ళం, మేము పెంతెకొస్తేవాళ్ళం, మేము వాక్యం తెలియనడమా. హల్లెలూయా. వాడు అబ్రహాం వంశస్థులే, వాడు దేవుడిని భయపడేవాడే. రక్షణ వాక్యం వాడి దగ్గరగా పంపబడింది. వాడు యెరూషలేములో కాపురం ఉండేవాడే. వాడి అధికారుడు ఆయన విశ్రాంతి దినములో చదవబడుతున్న ప్రవక్తల వచనములైనను గ్రహించక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చు. ఇక్కడ అందుకని విలియమైన గ్రంథం 7 ముద్రలు బోధించిన తర్వాత 6వ ముద్ర 234 పేరాలో ఇది చాలా విశాలమైన సంగతి. లేఖనాలన్నిటిలో యూదు వారి సొంత దేవుడిని అక్కడ రక్తం కాచుతూ వేలాడదీశారు. వారి సొంత తండ్రి యొక్క రక్తమును మా మీద మా పిల్లల మీద
అది పడునుగాక అన్నారు. అక్కడ వారు ఆయన సిలువ వేశారని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఇవి 4 గొప్ప మాటలు. అదే చెప్పండమ్మా, 4 గొప్ప మాటలు. అదే చెప్పండి, 4 గొప్ప మాటలు. వారు ఆయనను అక్కడ సిలువ వేసిరి. అదే చెప్పండి, వారు అక్కడ ఆయనను సిలువ వేసిరి. వారు అంటే యూదులు, ఆయన అంటే యేసు ప్రభువుని, అక్కడ అంటే యెరూషలేము. హల్లెలూయా. ఎందుకు సిలువ వేస్తున్నారు? ఏంటి అసలు 4 గొప్ప మాటలు అంటే? అక్కడ యెరూషలేము, అదే ప్రపంచంలోనే అతి పరిశుద్ధ పట్టణం. యెరూషలేము ఏంటమ్మా? ప్రపంచంలోనే అతి పరిశుద్ధ పట్టణం. వారు అంటే ప్రపంచంలోనే మహాపరిశుద్ధ జనాలు. సిలువ వేయబడుట ప్రపంచంలోనే ప్రపంచంలోనే ప్రాముఖ్యమైన వ్యక్తి. అదే చెప్పడమ్మా, ప్రాముఖ్యమైన మతం వారు, ప్రాముఖ్యమైన పట్టణంలో, ప్రాముఖ్యమైన దేవుని యొక్క క్రీస్తుని సిలువ వేశారు. అదే చెప్పండి, పరిశుద్ధమైన పట్టణము, ప్రపంచంలోనే పరిశుద్ధ ప్రజలు, ప్రపంచంలోనే పరిశుద్ధ పట్టణం, ప్రపంచంలోనే ప్రాముఖ్య వ్యక్తి, ప్రపంచంలోనే ఘోరమైన మరణం. ఇవన్నీ కూడా 4 గొప్ప మాటలు. ఎందువల్ల భక్తి గల జనులు, ప్రపంచంలో గొప్ప మతం వారు, ఒకే ఒక మతం వారు అక్కడ నిలబడి ఆ రక్తం మా మీద మా పిల్లల మీద పడుతుగాక. హల్లెలూయా. నా కచ్చిప్ తీసుకో. ఆ రక్తం మా మీద, ఆ కచ్చిప్ వేరేది లేదా? ఆ రక్తం మా మీద మా పిల్లల మీద పడునుగాక. దేవుని నామానికి మహిమ వచ్చిన గాక. ఆమె చెప్పండి. ఆ రక్తం మా మీద మా పిల్లల మీద పడునుగాక. మూతికి కట్టుకోవాల్సింది, మొహానికి తీసుకోవాల్సింది. కచ్చిపులు తీసుకోకుండా తీసుకోకుండా నయం జనకం లెక్కన ఒక క్లాత్ ఉంటే అది తీసుకోండి. కచ్చిపులు దాచిపెట్టారు. అదే అర్థం చేశారు. కచ్చిపులు దాని సెల్లులు నీళ్ళు అంతా పర్లేదు. కచ్చిపు పట్టేసుకుంది సార్, పర్లేదు. సహోదరులు, అబ్రహాము వంశస్థులు, దేవుడు భయపడేవాళ్ళు, రక్షణ వాక్యము వాళ్ళతో పంపబడింది, యెరూషలేములో కాపురం ఉండేవాళ్ళు. ఎందుకని దేవుడు గుర్తుపడతారు? ఎందుకని దేవుడు గ్రహించలేకపోతారు? ఎందుకని వాక్యాలు అపార్థం చేసుకుంటారు? వాళ్ళు అపార్థం చేసుకుంటారని కూడా ఈశ్వరు ముందే ప్రవచించారు. ఎంతకాలము వాళ్ళు అపార్థం చేసుకుంటారు? ఎందుకు అపార్థం చేసుకుంటారు? ఒకసారి యెషయా గ్రంథం 6వ అధ్యాయం చదవండి. ఎందుకని అపార్థం చేసుకుంటారు? సాతాను కూడా ఆయన తండ్రి అని తెలిస్తే సిలువ వేయించేది కాదు. సాతాను కూడా అర్థం కాదు, నేను సిలువ వేసేది కొడుకు కదా, ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన వస్తేనే ప్రమాదం అనుకుంది. కానీ జరగవలసిన ఘోరమైనది సైతానికి పెద్ద దెబ్బ ఏదో తెలుసా? అసలు ఇంతకీ యేసు ప్రభువు సిలువ ఎందుకు వేయబడవలసి వచ్చింది? మీరు ఎవరో చెప్పొచ్చా? చెప్పగలుగుతారా? యేసు ప్రభు సిలువ ఎందుకు వేయబడవలసి వచ్చింది? ప్రశ్న. మరణము యొక్క అధికారాన్ని అంతటినీ ఆయన విరపోషణకు వచ్చాడు. మరణములకు మానవుడి మీద అధికారం లేదు. మరణమును శాసించగలిగిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆదామే. ఆదాము మరణించవలసి వచ్చింది, అవ్వ మరణించవలసి వచ్చినది. ఆజ్ఞను ఎప్పుడైతే ఒక మానవుడు దేవుని వాక్యాన్ని అతిక్రమిస్తాడో అతనికి మరణం జరుగుతుంది. అందుకనే మరణమును ముళ్ళును విడిచివేయడానికి ఆయన శిలువ
సిలువ ఎక్కాల్సి వచ్చినది. ఇది చాలా మంది మహమ్మదీయులకు కూడా అర్థం కాదు. సిలువ ఎక్కాల్సిన పని ఏంటి, రక్తం కాల్చాల్సిన పని చాలా మంది హిందువులు కూడా అర్థం కాదు. సిలువ ఎక్కడం ఏంటి, ఆయన రక్తం కాల్చడం. పాప పరిహారార్థం రక్త ప్రోక్షణ ఆవశ్యకం అని గ్రంథాలు రాయబడింది. అంటే నేను కొత్త కోణంలో చెప్తున్నాను. కనెక్ట్ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యమ. ఏందా పాప పరిహారార్థం? పాప పరిహారార్థం గొర్రెల బలులు కాదు, మేకల యొక్క ఎద్దుల యొక్క రక్తం కాదు, కానీ ఒక దేవుడు ఉన్నాడు, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. సాక్షాత్తు ఆ దేవుడే వచ్చి సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ అవశ్యకం. ఆ రక్తం దేవుడే రావాలి. ఏ దేవుడు వచ్చాడు? ప్రపంచ చరిత్రలో మహిళలకు భూమికి వేయి చేసిన ఒకే ఒక దేవుడు చరిత్రలో ప్రభువైన యేసుక్రీస్తు. ఇక ఏ దేవుడు కాదు, ఏ దేవత కాదు, వాళ్ళందరూ కూడా దేవుడు చేసుకుని వారు. ఆమె చెప్పారు, ఒకే ఒక దేవుడు నాడు ఈ పగనేస్తూ నేను బోధిస్తున్న దేవుడు, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన యెషయా గ్రంథం 43వ వచనం అంటాడు, నాకు ముందుగా ఏ దేవుడు నిర్మించబడలేదు, నా వెనకాల ఏ దేవుడు అనేవాడు ఉంటే వాడు ఖచ్చితంగా వచ్చి భూమి మీద రక్తం చెందించాలి. అలా చేసిన వాడు ఎవడు దేవుడు? అలా చేసిన ఆమె ఎవరు? దేవతలు ఎవరు లేరు. మీరు అనుకునే ఏ దేవుడు భూమి మీదకి రాలా, మీరు అనుకునే ఏ దేవత భూమి మీదకి రాలా. భూమి మీదకి వచ్చి ఒకే ఒక దేవుడు పుణ్యమైన రక్తం చిందించాడంటే ఆయన ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. గట్టి చప్పట్లు కొట్టండి. పంచగాయన అంటే ఏది మరి? 5 గాయాలు 7 గాయాలు వచ్చి రక్తం చిందించిన దేవుడు ఎవరు ఉన్నారమ్మా? నేను ఏ దేవుడి పేరుతో విమర్శ చేయదలుచుకోవడం. విమర్శ చేస్తే విమర్శగా ఉండదు, మనకు అనవసరం. ఏ దేవుడు చేయలేదు. నాకు ముందుగా ఏ దేవుడు ఉండడు, ఉండబోడు, నా వెనకాల ఏ దేవుడు లేడు, నేనే దేవుడును. పైన ఆకాశమే కానీ, కింద భూమి మీదే కానీ, భూమి కింద నీడల్లో కానీ ఏ దేవుడిని ఏ రూపమును మీరు చేసుకోకూడదు, సాగిలకూడదు, దండం పెట్టకూడదు, పండుగ చేయకూడదు. ఎంతమంది దేవుడు, ఇంతమంది పండుగలు ఎవరు చెప్పారు? నా ప్రజలకు జ్ఞానం లేకుండా చెడు వచ్చారు. ఆకాశమా భూమి, నా పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళు చేసిన ఏదేమో వారు నా మీద తిరుగు పడ్డారు. ఎద్దుల కామందు ఎదురు గాడిద సొంత వారి తోటి. ఈ ప్రజలున్నారే వీడు వివేకం లేని ప్రజలు, పశుప్రాయులు, వీరు నన్ను విడిచిపెట్టి. ఇరిమియా ప్రవక్తుడు అంటాడు, జీవజలముల ఓటనైనా నన్ను విడిచిపెట్టారు. నీళ్లు నిలవని బద్దలైన తొట్టులు దొరికించుకున్నారు. హల్లెలూయా. బద్దలైన తొట్లు, నీళ్లు నిలవని బద్దలైన తొట్లు. దేవతల దగ్గరికి వెళ్ళారు, దేవుడు దగ్గరికి వెళ్ళారు, బయలుదేరుని ఆరాధించుకున్నారు. ఏమా ఈరోజు గుడ్ ఫ్రైడే, ఈస్టర్ అంటే తమ్మూసు పండుగ, క్రిస్మస్ అంటే తమ్మూసు పుట్టినరోజు. హల్లెలూయా. ఈరోజు గుడ్ ఫ్రైడే ఏమి పెడతారు? అష్టాదశ దేవుడికి పెట్టేది. అష్టాదశ దేవుడి పేరు మీరు చేసేది ఈస్టర్ పండుగ. అష్టాదశ ఈజ్ ఈక్వల్ టు ఈస్టర్. ఎక్కడున్నాయి బైబిల్లో ఇవన్నీ? పునరుద్ధానుడ నీవే నా ఆరాధన. అపోస్తులు ఎక్కడైనా గుడ్ ఫ్రైడే పండుగ చేశారు? అపోస్తులు ఎక్కడైనా క్రిస్మస్ పండుగ చేశారు? అపోస్తులు ఎక్కడైనా ఈస్టర్ పండుగ చేశారు? అపోస్తులు 40 రోజులు ఉపవాసాలు నుండి మరియమ్మ వేసుకున్నారు. అపోస్తులు 40 రోజుల నుండి పానదాయగా చేసిలో బెల్లమరలు కొట్టుకొని. అపోస్తులు శ్రమ దినాలు జరిపారు. అపోస్తులు తెల్లవారుజామున ప్రార్థన చేశారు. ఏది ఈ 40 రోజులు? 40 రోజులు నల్లగొడ్డు వేసుకుంటున్నాడు, నల్లగొడ్డు పురుగుడు వేసుకుంటున్నాడు. వాళ్ళకి మేమేమన్నా ఇది అంటారు చూసారా, వాళ్ళకి మేమేమన్నా తీసిపోయామా ఇది అంటారా? మేము కూడా వేసుకుంటాం వైట్ అండ్ వైట్. ఏంటది? ఇవన్నీ దేవుడు చెప్పని వాటిని చేస్తూ సిలువ వేస్తున్నారు. వారు ప్రపంచంలోని గొప్ప మతం వారు.
ఆయనను ప్రపంచంలోని గొప్ప వ్యక్తి. అక్కడ ప్రపంచంలో గొప్ప పట్టణం సిలువ అంటే ఘోరమైన మరణం. ఎవరు చేశారమ్మా? ఈ 7 ముక్కల గ్రంథం అంటాడు వాళ్ళ సొంత దేవుడిని. హల్లెలూయా. ఎవరు సిలువ వేశారంట? లేఖనములలో దాదాపుగా ఎంత విషయాలకరమైన సంగతి. ఈ గ్రంథం పేరు 7 ముక్కల గ్రంథం. ఎప్పుడో చూశారమ్మా దీన్ని? ఎంత లాభం ఉంది? ఇదే కాదు, నా దగ్గర ఇంతకంటే లాభం వస్తుంది. అసలు బైబిల్ చదవడమే ఎంతవరకు మనకు అర్థం కాదు. బైబిల్లో ఎన్ని అధ్యాయాలు అంటే ఎన్ని పుస్తకాలు లక్ష్మి గారు అమ్మా? టీవీలో ఎన్ని సీరియల్స్ వస్తున్నాయి? ఉదయం ఎన్ని వస్తాయి, సాయంత్రం ఎన్ని వస్తాయి? ఈ సంవత్సరం వెంకటేష్ ఎన్ని సినిమా తీశాడు, బాలకృష్ణ ఎన్ని సినిమా తీశాడు, ప్రభాస్ ఎన్ని సినిమా తీశాడు, వాటి గురించి కదా మనం తెలుసుకోవాల్సింది. జగన్ ఎన్ని పథకాలు పెట్టాడు, చంద్రన్న ఎన్ని పథకాలు పెట్టాడు, చంద్రన్న ఎప్పుడు చచ్చిపోతాడు, జగన్ ఎప్పుడు చచ్చిపోతాడు, ఈ కాదు మనం తెలుసుకోవాల్సింది. పవన్ కళ్యాణ్ ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు, ఎంతమంది భార్య, ఇది కాదు ప్రపంచానికి కావాల్సింది. ప్రపంచానికి కావాల్సింది దేవుడు. ప్రపంచానికి ఏమో కానీ వధువు కావాల్సింది వాక్యం. లేఖనములలో విచారకరమైన సంగతి అంటే ప్రపంచంలోని గొప్ప వ్యక్తిని, సొంత దేవుడిని వాడు సిలువ వేసుకొని చంపేసుకున్నారు. సొంత దేవుడిని. ఈరోజు ఎంతమంది హిందువులు చూడండి, వాళ్ళ దేవుడిని ఉగాది పండుగ రోజు, శ్రీరామ పండుగ రోజు, శివరాత్రి పండుగ రోజు, దసరా పండుగ రోజు, ఏమైనా పండుగలు ఉన్నాయా? ఎన్ని పండుగల్లో వాళ్ళ దేవుడు వినాయకుడు చవితి ఎంత ఆరాధించుకుంటారు తెలుసా? దేవుడు నమ్ముకుంటారమ్మా. ఇదేంటి క్రైస్తవులు పెట్టిన చరిత్ర, యూదులు పెట్టిన చరిత్ర. సొంత దేవుడు సిలువ వేసుకున్నారు. మన క్రైస్తవులు నమ్మిన వెరైటీ వినాయకుడు పండుగలో చూడండి, వాళ్ళ వినాయకుడు దేవుడిని ఎంత ఆరాధిస్తారు. శ్రీరామ పండుగలో చూడండి, వాడు పాలనదారులు, ఈ క్రైస్తవ పండుగ పాలనదారులు గుడిపెట్టారు. వాక్యం సిలువ వేయబడ్డ అందరికీ ఈరోజు మన వాక్యం పేరు నేరారోపణ. నేరారోపణ. ఈరోజు నేరారోపణ చేస్తున్నాడు దేవుడు. ఎవరిని నేరారోపణ చేస్తున్నాడు? ఎక్కడ నేరారోపణ చేస్తున్నాడు? హల్లెలూయా. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించిందా? చూడండి 13:20 ఒకసారి. వారు అబ్రహాము వంశం వారు, వారు దేవుడికి భయపడేవారు, రక్షణ వాక్యములు పొందుకున్నవారు. ఇంకా యెరూషలేములో కాపురం అన్ని బాగానే ఉన్నాయి. ప్రతి శుక్రవారం చర్చికి వెళ్ళేవాడే, సమాజ మందిరాలకు వెళ్ళేవాడే, కానీ వాక్యాన్ని గ్రహించకపోతే చూడండి ఒకసారి. ఈరోజు చర్చికి వెళ్ళుకుంటున్నారు, సేవ చేస్తున్నారు, ధనబోటు వేసుకుంటున్నారు. అమ్మో, అభిషేకం కలిగిన దైవజనుల గురించి విమర్శ చేయొచ్చా? యేసు ప్రభు మొదటి నాటంలో వచ్చి అభిషేకం కలిగిన దైవజనులు విమర్శించాడా? పరిసర శాస్త్రీయులు కళ్ళని కొట్ట తీసుకుని అభిషేకం కలిగిన వాడు. వాళ్ళని ఏమన్నాడు? సున్నం కొట్టిన సమాధులు. ఈరోజు నాకు ఒక పేరు పెట్టారు, మాస్టర్లు జరుగుతుందేనా, సంఘాన్ని జరుగుతుందేనా, కుటుంబ ప్రాంతం పెట్టట మాస్టర్ ఎట్లా మీరెట్టారు చర్చికి మామూలు అభిషక్తులు చెప్పొచ్చా? నిజమే. ఈ కాల ప్రవక్త విలియం అన్నాడు, అంత్యకాల భవిష్యత్తులు. అంత్యకాల భవిష్యత్తులు తిట్టాలా, ముందు పెట్టుకోవాలా? దొంగ అపోస్తులు అనడానే తెలుసుకోవాలి. దొంగ అపోస్తులు వాళ్ళు వాక్యములు చెరుపు చేసేవాడు, అక్రమమైన వాడు, దేవుని వాక్యాన్ని వంకర చేసేవాళ్ళు అనలేదు పేతురు. మూర్ఖులైన ఈ వంకరైన ప్రజలకు వేరే రక్షణ పొందండి, ప్రభువు యేసుక్రీస్తునామములో బాప్తిసం తీసుకున్నాని మేడగల మీద పరిశుద్ధాత్మతో నింపబడిన వెంటనే ప్రజలను ఉద్దేశించి మూర్ఖులైన వక్రమైన ఈ జనాలు అన్నాడు. అది పరిశుద్ధాత్మ దూషించిందా? పరిశుద్ధాత్మ దూషించిందమ్మా. పేతురు అప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడి నెక్స్ట్ మినిట్ చెప్పిన వాక్యం ఏం తెలుసా? మూర్ఖులైన వంకరైన మనుషులకు మీరు వేరుగా రండి. అంటే పరిశుద్ధాత్మ దూషించిందే? పరిశుద్ధాత్మ సరి చేసింది.
ఏం చెప్తారా? పరిశుద్ధాత్మ ఖండిస్తుంది, పరిశుద్ధాత్మ హెచ్చరిస్తుంది, పరిశుద్ధాత్మ బుద్ధి చెప్తుంది. బుద్ధి చెప్పడానికి, హెచ్చరించడానికి, ఖండించడానికి, దిద్దడానికి, నువ్వు నాటకు, కట్టుటకు, పెళ్ళగించుటకు, వెరగొట్టుటకు, కట్టుటకు I was appointed you when you are in the womb of your mother. మరి ఇర్మియాకి అన్ని అధికారాలు ఇచ్చాడు కదా, కట్టుటకు, నాటుటకు, పడగొట్టుటకు, వెరగొట్టుటకు, పెళ్ళగించుటకు, లేపుటకు నీకు అధికారం ఇచ్చాడు. ఒక బోధ కాదు, 2 బోధలు కాదు, 6 రకాల పరిచయం ఇచ్చాడు అక్కడ ఇర్మియాకి. ఆమేన్. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత పేతురుకి ఇచ్చిన పరిచయం ఏం తెలుసా? బుద్ధి చెప్తున్నాడు, మూర్ఖులైన ఈ ఒక్కర మనుషులకు మీరు వేరుగా ఉండి రక్షణ పొందండి. ఇది దేవుడు వాక్యం కాదా? పరిశుద్ధాత్మ సరి చేసింది. ఈ కాలపు ప్రవక్త పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన ఏం చెప్తున్నాడో తెలుసా? వీరందరూ అంత్యకాలపు అభిషేకులు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడు అంత్యకాలపు అభిషేకులు. వాళ్ళు కూడా అభిషేకులే నిజమే, కానీ అంత్యకాలంలో పాతాళంలో చేసిన అభిషేకులు. ఆ అభిషేకం ఎక్కడంటే పాతాళపు అభిషేకం, లూసిఫర్ అభిషేకం. ఈరోజు సంఘాలు కడుతున్నారు, తెల్లగొడ్లు వేసుకుంటున్నారు, చర్చిని నిర్మిస్తున్నారు, అయినను వాడు దేవుడి వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారు, గ్రహించలేకపోతున్నారు. దేవుడు ఒక్కడివాడు ముగ్గురు అంటున్నారు. దైవత్వం ఉంది, సైతాత్వం ఉంది. దేవుడు క్రితం అంటున్నారు, ఆ మాట బైబిల్లో లేదు. మరి ఇవన్నీ లేఖనాన్ని గ్రహించక, కన్య మరియ గర్భంలో వస్తాడని గ్రహించక, చదివినా దాన్ని గ్రహించక, నిత్యుడు తండ్రిగా ఉంటాడని గ్రహించక, అబ్రహాము ఇంటికి వచ్చిన దేవుడు ఏనని గ్రహించక, ఆయన గుణలక్షణాలు చచ్చిపోయిన వాడిని లేపుతున్నప్పుడైనా ఈయన దేవుడు అనుకోవాల్సిన దెయ్యం అనుకుంటున్నారు. చచ్చిపోయిన వాడిని ఏ దేవుడు లేపాడు ఆ కాలంలో? ఏ సమాజం మనలో లేపింది? చనిపోయిన వాడు లేపుతున్నప్పుడు అన్నాడు, నేను నా తండ్రి మీరు చేయకపోతే నన్ను నమ్మబాకండి, నేను పైనుంచి దిగి వచ్చిన మన్నాను, నేను జీవజలమును. ఇన్ని ఎవిడెన్స్తో సహా దేవుడు మొదటి రాకడలో మెస్సియాగా వచ్చి నేరారోపణ చేస్తున్నాడు. ఆమేన్. మీరు సున్నం కొట్టిన సమాధులు, మీరు కరెక్ట్గా ఉండాలి. ఎందుకు సిలువ వేసుకున్నారు? ఆయన సైతాన్ని కూడా అనుకున్నట, నేను తండ్రిగా సిలువ వేసేది నేను కొడుకుని ఎక్కువ అనుకున్నాడు. కానీ ఎగ్జాక్ట్గా తండ్రి వచ్చి సిలువ ఎక్కిన సంగతి వాడు తెలియదు. ఆమె చెప్తారా? సిలువ వేయబడింది ఎవరినమ్మా? ప్రభు అయిన యెహోవా అనే సిలువలో చనిపోయింది. ఆయన పేరు మార్చుకొని వచ్చాడు, ఆ పేరే యేసు. వచ్చిన ఆయన క్రీస్తు, ఆయన అభిషేక్తుడు. అక్కడ అపార్థం చేసుకుని చూసుకోరు, అబ్బా నేను కొడుకులు కూడా వేసేసాను నా పని అయిపోయింది. కానీ వేసేసింది ఎవరిని? యెహోవా రక్తం గార్చితే సర్వ మానవాళికి ఈరోజు విమోచన దొరికింది. గట్టి చెప్పడం వస్తారా? విమోచించడానికి వచ్చాడు. ఓ వెల చెల్లించి రక్షించుకోవడానికి వచ్చాడు. స్వర్గం నుంచి సంపాదించుకున్నాడు మనల్ని. ఈ రోజున యేసుప్రభు రక్తం అవసరం లేదంటారు మహమ్మది. ఈరోజు యేసుప్రభు రక్తం అవసరం లేదంటారు సిక్కులు. ఈరోజు యేసుప్రభు రక్తం అవసరం లేదని చేయలేదు. వాళ్ళకి అవసరం లేదు, మనకు అవసరం. అదనంటే ఆ రక్తం మా మీద, మా పిల్లల మీద పడుగా. ఆ వాక్యమును వాడు చెప్పిన తదుపరి యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన 36 సంవత్సరాలకి, 36 సంవత్సరాలకి టైటస్ చక్రవర్తి 70 సంవత్సరాలు విరుచుకుపడ్డాడు యెరూషలేము. ఎందుకంటే ఈ యెరూషలేము శపించబడింది, యూదులు శపించబడ్డారు, వారి పట్టణం శపించబడింది, వారి యొక్క క్రమాలు శపించబడ్డాయి. వారు ఆయనను ఎక్కడ సిలువ వేశారో ఆ యెరూషలేము మొత్తం 4 అడుగుల రక్తం పారింది చేతులు. ఎందుకో తెలుసా? సొంత దేవుణ్ణి వాళ్ళు గుర్తుపడతారు. రెండవ రాకడలో కూడా అదే జరగాలన్నా. రెండవ రాకడలో కూడా ఈ ప్రపంచం దహించబడే మునుపు మన కాలంలో ఆయన మరలా శరీరధారిగా వచ్చాడు. ఆయన మరలా శరీరంలో వచ్చాడు. ఆ శరీరం పేరే విలియం మ్యారియన్ బ్రహ్మం అనేది. ఇప్పుడు ఆ దేహం ఎవరు గుర్తుపట్టరు, ఇప్పుడు ఆ పరిచయం ఎవరు గుర్తుపట్టరు, ఇప్పుడు ఆ మనిషి కుమారుడు పరిచయం ఎవరు గుర్తుపట్టరు. వాళ్ళు అబద్ధం చేసుకుంటారు. ఈయన 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 అబద్ధ ప్రవక్త, ఈయన దయ్యం పట్టిన వాడు, ఈయన ఆగుపోతుల కుటుంబం, ఈయన ఘోరమైన పాపి. ఎంతైనా మాట్లాడుకోవచ్చు. ఆమె మా వింటారా? ఈ అన్య ప్రపంచంలో దహించబడే మునుపుగా సొదొమ కుమార దహించబడే మునుపు మనిషి కుమారుడికి ఎలా వచ్చాడో లూకా సువార్త 17:20-30 ప్రకారం మరలా ఆయన మనిషి కుమారుడుగా భూమి మీదకి వచ్చాడు. అదే చెప్పండి, దేవుడు 3 లోపలి, 1 యెహోవా, 2 యేసుక్రీస్తు, 3 విలియం మ్యారియన్. మొట్టమొదటి మనిషి కుమారుడు వచ్చినప్పుడు రాకడ జరిగింది. రెండవసారి
కుమారుడు వచ్చినప్పుడు రాకడ జరగాలి. రాకడ జరిగిన తర్వాత నేరారోపణ చేసేది. రాకడ జరగకుండా నేరారోపణ జరగదు. రెండోసారి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఐ ఇండైట్ దిస్ జనరేషన్ అన్నాడు. అమెరికా, నేను నిన్ను నేరారోపణ చేస్తాను. లాస్ ఏంజల్స్ పట్టణమా, నేను నిన్ను నేరారోపణ చేస్తాను. ఈరోజు అమెరికా మొత్తం నాశనం అయిపోతుంది. ఎందుకు తెలుసా? ఎకానమీ పరంగా నాశనం అయిపోతుంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయింది. బిల్ లాడెన్ గారు దేవుడు కూల్పించాడు. నెబుకద్నెజర్ చేత ఇశ్రాయేల్ కబ్జా, దాన్ని ఏమన్నారంటే చెరలో ఎట్లా తీసుకెళ్ళాడో బిల్ లాడెన్ దేవుడు ఉపయోగించుకొని ఒక మహమ్మదీయుడి ద్వారా అమెరికా నాశనం చేయించాడు. సార్ గట్టి చెప్పలేదు. బిల్ లాడెన్ దేవుడు దీవించింది కాదు, సద్దాం హుసేన్ దేవుడు దీవించింది కాదు. వాళ్ళు చెప్పారు కదా అనవసరంగా, వాళ్ళ చేత చేయించింది లేదు. వాళ్ళు దీవించిందాక నేను అనలేదు. నరేంద్ర మోడీ దేవుడు దీవించిందాక ఏందమ్మా మా ప్రధానమంత్రి కోసం మనం ప్రార్థన చేద్దాం. ప్రధానమంత్రిని నరేంద్ర మోడీని ఎలక్షన్లో గెలిపించిందే వేసుకోబడ్డారు. ఇప్పుడు పాస్టర్లను తల్లిస్తుంది వేసుకోబడ్డారు. ఇప్పుడు చర్చిలు తగలబెట్టిస్తుందే వేసుకోబడ్డారు. ఇప్పుడు పాస్టర్లు చదువుతుందే వేసుకోబడ్డారు. మీరేమంటారు? పాస్టర్లు ఎట్లున్నాయి బాబు, అసలు చర్చికి మీరు ఎక్కడుతున్నారు చంద్రబాబులో? అందుకని బయట అసలు కానీ కూడా బయట పాస్టర్లు కూడా అసలు కానీ పొరపాటు మా వచ్చి కూర్చుంది. ఎక్కడ ఏదో వాక్యం, అది అసలే పాము కనుక పరిశుద్ధుల మధ్య పోతే పాము కళ్ళబడి ఇదిగో కూడా చెప్పిందా. ఎంత గౌరవం అంటే ఇక్కడ యేసుప్రభుని అపార్థం చేసుకున్నారు, గ్రంథాన్ని అపార్థం చేసుకున్నారు. ఆఫ్టర్ ఆల్ ఆనందని అపార్థం చేసుకోవడం పెద్ద ఇష్యూ. నన్ను అపార్థం చేసుకోవడం అండి. ప్రభు యేసుక్రీస్తుని అపార్థం చేసుకున్నారమ్మా. ఏమన్నారు? వామ్మో శరీరం మీద రక్తం తాగమంటానికి లేకుండా చర్చలో బలి చూస్తుంటే ఇంకెంతకంటే గౌరవం ఏమైనా బోధ ఉందా? ఏంటంటే మనం తాగాల. ఎంతకంటే ఆ బయట బయచూపు అంటది నిజమే. విమర్శ చేస్తాడు పరిశీల శాస్త్రం పట్టుకొని, తులసిని పెట్టాడు, సమాధులు అంటారు పాస్టర్లను పట్టుకొని. అసలు చర్చలో మనం ఉండొద్దు. అభిషేకం తిట్టొచ్చా? మీరు పులిసిన పిండి, ఆ పరిసర పులిసిన పిండి వాళ్ళ పోత ఎనబాకని అన్నాడు. వాడు సున్నం కొట్టిన సమాధానం పబ్లిక్లో వేసుకోవాలి. అప్పటికే సగం గురువుగా ఉంది. నేను బయట పాస్టర్ని చెప్తున్నాడు. ఈయన విలియమైన ప్రణామం వచ్చి ఆర్సీఎంను పట్టుకొని గొడవలు తీసాడు. ఆర్సీఎం శాఖ అది రోమ్ అంటున్నాడు, అది రోమ్ మతశాఖ అంటున్నాడు. ఇప్పుడు రోమ్ తిట్టాడని ప్రధాని జైల్లో పెట్టారా? ఏమా ఆర్సీఎం అది ప్రకటన గ్రంథం 17 అని డైరెక్ట్ చెప్పాడు. వాటికన్ సిటీ అది దయ్యపు నిలయము, అది మహాబహులోను, దాన్ని విడిచిపెట్టి రండి. ఆర్సీఎం బోధలు, మరికొందరిని ఆరాధించడం, పోపును ఆరాధించడం, పాప పరిహార పత్రాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా ఆర్సీఎం దేవుని యొక్క లూసిఫర్ కేంద్రము అని చెప్పాడు కదా విలియం మ్యాన్. ఓ ప్రవక్త ఏంటి వాళ్ళ సంస్థను తిట్టొచ్చా? పెంతెకొస్తు యు బేబీస్ అన్నాడు ఆయన. పెంతెకొస్తు పట్టుకుని బేబీస్ అన్నాడు. పెద్దకొస్తున్న పెద్దోళ్ళు పెద్ద సంఘానికి ఎట్లున్నాయి? యు బేబీస్. హల్లెలూయా. వేషధారులైన అయ్యో పరిచయాలారా అనలేదా? ఇది దూషించడమా? తీర్పు తెచ్చుకోవా? మొదట హెచ్చరిక, తర్వాత ఈరోజు దేవుడు నేరారోపణ చేస్తున్నాడు. భూమి మీద తన ప్రవక్తల నుంచి నేరారోపణ చేస్తున్నాడు, తన వధువుల నుంచి వాక్యం ద్వారా నేరారోపణ చేస్తున్నాడు. అపోస్తుల వాక్యం ఈ రోజున సంఘాలను నేరారోపణ చేస్తుంది. దేవుడు వాక్యం నేరారోపణ చేస్తుంది. ఆయన మొదటి రాకడలో వచ్చి నా మందిరం విని దీన్ని ఏం చేశారు? గౌరవ గోడగా చేశారు అన్నాడా లేదా? గోవల్ని విసిరేశాడా? పల్లపేటల్ని విసిరేశాడా? గువ్వలని గుమ్మములని వాటన్నిటి వ్యాపార కేంద్రంగా చేశాడు. ఇక్కడ స్వస్థతలు జరగాలి అన్నాడా లేదా? మా మందిరాన్ని నేరారోపణ చేశాడా లేదా? చంద్రకూరు లాంటి కొరడా తీసుకొని జుడిపించాడు. ఆయన కొరడా తీసుకొని జుడిపించాడు మందిరంలోకి వచ్చి. ఇది నా మందిరము, దీన్ని గొప్పగా చేస్తారు. పరిశీలన చేశారు, శాస్త్రులు చేశారు. దీని మీద వచ్చే ఇన్కమ్ను పెట్టి వాళ్ళు విలాసాలు చేస్తున్నారు. మందిరాల్లో వచ్చే ఇన్కమ్తో కార్లు కొనుక్కుంటున్న పాస్టర్లు ఈరోజు
మందిరంలో వచ్చే ఇన్కమ్ పెట్టి బిల్డింగ్లు కొనుక్కుంటున్న పాస్టర్లు, మందిరంలో వచ్చే ఇన్కమ్ పెట్టి ఊళ్ళో ఫ్లాట్లు కొనుక్కుంటున్న పాస్టర్లు, మందిరంలో వచ్చే ఇన్కమ్ తీసుకొని పొలాలు కొంటున్న పాస్టర్లు ఎంతమంది లేరు? తెనాలి వెళ్ళండి ఒకసారి, అన్ని క్రిస్టియన్ సంస్థలే. బయట నుంచి ఫండ్స్ తెచ్చుకోవటం, పొలాలు కొట్టడం, స్థలాలు కొట్టడం, రాజకీయాలు పెట్టడం. ఎవడే అంటే వీడు బిషప్ నేను పేరు చెప్పట్లేదు. ఒకప్పుడు పాస్టర్ అంట, బిషప్ అంట, ఇప్పుడు వైసీపీ లీడర్. వైసీపీ లీడర్ కూడా వేసుకో పాస్టర్. ఎట్లా ఉంది చరిత్ర, చెడు ఒకప్పుడు పాస్టర్ అన్నా, ఈరోజు ఒక రాజకీయ నాయకుడు. అంటే మీరు డబ్బు దేనికి ఉపయోగిస్తున్నారు? రాజకీయాలు. నేరారోపణ చేయొద్దా? వధువు నేరారోపణ చేయొద్దా? ఏరియా ఉన్నాడు, ఎంతకాలం మీరు 2 తలపుల మధ్యలో ఉంటారు? ఉంటే దేవుడు రండి, లేకపోతే బయలుదేవతని అమ్మా అయ్యా అని కలుసుకోబోండి, రండి మన వివాదము తీర్చుకోదాము. యేసుప్రభు నేరారోపణ చేస్తున్నాయా? ప్రవక్తలలో వచ్చి నేరారోపణ చేశాడు, రండి మన వివాదాలు తీర్చుకోదాము. మీరు నన్ను విడిచిపెట్టారు, జీవజలముల ఓటర్ని నన్ను విడిచిపెట్టారు. ఈరోజు పరిపూర్ణమైన వాక్యం 7 కొబ్బలను 7 సంఘకాలను పరిపూర్ణమైన దేవుని వాక్యం ప్రవక్తలు విడిచిపెట్టి ఈ రోజున సంఘశాఖను అందుకుంటున్న వేశ్య సంఘమా, ఓ వేశ్య, దేవుని వాక్యం అనే భక్తులు లోబడని ఓ వేశ్య సంఘమలాగా మిమ్మల్ని నేను నేరారోపణ చేస్తాను. వేశ్య వచ్చి పాదాల మీద అత్తరంతా కొమ్మరించినప్పుడు అనుమతించాడు. కానీ వేషధారుడు ఉన్నాడు అక్కడ, వాడి పేరు భోజనాన్ని పిలిచిన పరిసయ జాతికి చెందిన సీము. నువ్వు వేషధారివి, ఈ అమ్మాయి వేషగా క్షమించి నిత్యజీవం ఇస్తాను, కానీ నువ్వు వేషధారివి, నేను నీకు నిత్యజీవం పాపినయ్యా, తప్పు చేతులనయ్యా, దళితున్నయ్యా, నేను ప్రభు ఆకాశానికైనా నా కళ్ళెత్తడానికైనా నాకు ఎటువంటి అధికారం లేదు. ఈరోజు దళితులు దేవుడే, ఈరోజు అగ్రవర్ణాల దేవుడే, ఈరోజు ప్రతి కులానికి దేవుడే, ఈరోజు మానవుడు మాది కూడా దేవుడు నిమ్మజాతి కేసు కడతారా? వాళ్ళని నిమ్మజాతి అనవచ్చా? ఎవరు నిమ్మజాతి? యేసుక్రీస్తు దేవుడుగా లేనివాడు ఒక అంటరానివాడు, యేసుక్రీస్తును దేవుడుగా కొలవనాడు వాడు ఒక నిమ్మజాతి వాడు, యేసుక్రీస్తు దేవుడుగా లేనాడు వాడు దళితుడు, వాడు ఎస్సీ. దేవుడు బిడ్డ ఎస్సీ గారు, ఓసీ గారు, బీసీ గారు. దేవుడు బిడ్డలో తెలుసా? దేవుడు కూడా వాడు ఒక కథగా ఉండేవాడు. అమ్మాయి చెప్తారా? దేవుడు బిడ్డలు అనేసి వాళ్ళ దళితులు కేసు కడతాం, వాళ్ళ నాగమాదికులు కేసు కడతాం, వాళ్ళ నిమ్మ జాతులు కేసు కడతాం, వాళ్ళ మైనారిటీస్ కేసు కడతాం. వేసుకో పెట్టేప్పుడు మెజారిటీలో ఆమె చెప్తారా? యోసేపు దేవుడు ఇప్పుడు మెజారిటీలో వచ్చాడు, యాకోబు దేవుడు ఇప్పుడు మెజారిటీలో వచ్చాడు, అబ్రహాము ఎప్పుడు దేవుడు మెజారిటీలో వచ్చాడు. భార్య తర్వాత పవన్ నొక్కడానికి అబ్రహాం వస్తుంటే నువ్వు మహారాజు అయినా, ఇది పెద్ద సైన్యం అయినా, నువ్వు ఒక మెజారిటీ అయినా, అబ్రహాం మైనారిటీనా? ఈరోజు మనం మైనారిటీస్. ఒక కమ్మ మినిస్టర్ దగ్గరికి ఒకసారి, అతను ఎమ్మెల్సీ గుంటూరు, అతని క్యాస్ట్ కమ్మ. ఈ ఎస్సీలు అందరూ కలిసి కొంతమంది నాయకులు కలిసి నేను కూడా వెళ్ళాను. ఒక ఎస్సీ ఒక వ్యక్తి మంచి రచన రాశాడు, ఆయన పేరు ఈనక్ గారని. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయే, మా ఊరి బాబులో నీళ్ళు అనే గ్రంథ రచయిత. మేమందరం కలిసి లాయర్లో ఉన్నాం, లాయర్లో ఉన్నాము, దళిత లీడర్స్ ఉన్నాము, అందరం కలిసి ఒక కమ్మ ఎమ్మెల్సీ దగ్గరికి వెళ్తే వాడు ఫోన్ చేసి మా ముందే మైనారిటీస్ వచ్చారు, ఫంక్షన్ హాల్ కొంచెం తక్కువ రేటుకి. నేను చెప్పాను వాళ్ళకి చెప్పుకుంటే అర్థం కాదు, వాళ్ళందరూ రీతిగా కూడా బయటకు వస్తారు. వీళ్ళందరూ మొహాలు కేసి మిమ్మల్ని మైనారిటీస్ అని సిగ్గులేదురా మీకు? మనం మైనారిటీస్ ఏమైనా తక్కువ జాతిలో పుట్టాం కాబట్టి, తక్కువ కులంలో పుట్టాం కాబట్టి ఈ ప్రపంచం మనకి ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటంటే మైనారిటీస్, దళితులు, ఎస్సీలు, రిజర్వేషన్ వర్గము.
ఎస్సీ అంటే ఏదో తెలుసా మీకు? షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్. ఎవడు చెప్పాడు మనం ఎస్సీలో ఎస్టీలో? అసలు కులం అనే కాలం తీసేయాలి అది ఇష్టంలో నుంచి. యేసుక్రీస్తులో ఉన్నవాడు వాడు ఉన్నతమైన వ్యక్తి. ఏమైనా చెప్తారా? బైబుల్లోకి వస్తే అంతా రివర్స్ అయిపోతుంది. అమ్మా పబ్లిక్లోకి వస్తే ఏంటంటే వీడు పలానా కూరకూడదు కాబట్టి వీడు దోసి, వీడు పలానా కూరకూడదు కాబట్టి వీడు బీసీ. హల్లెలూయా. కానీ దేవుడి వాక్యము నేరారోపణ చేస్తుంది. హల్లెలూయా. మనం మైనారిటీస్ కాదు కదా, మనం మెజారిటీస్. క్రీస్తు యేసునందు ఒకడు ఉన్నాడు కదా, వాడు ఒక మెజారిటీ. అయ్యా నువ్వు మాలో మహారాజు అయ్యా, నీ దగ్గర 318 మంది పరమనుషులు ఉన్నారయ్యా, నువ్వు దేవుడి ద్వారా దీవించబడిన కట్టానికి అయ్యా, మా స్థలం ఫ్రీగా తీసుకోయ్యా. వద్దు, 400 వెండి తులాలు కొలిసి వ్యాపారస్తులు పిలిచి ఆ డబ్బిచ్చి శ్మశాన వాటికి దొరుకుతున్నాడు. అదే మప్పేల గుహ. ఆమె చెప్తారా? దేవుని పిల్లలంటే ఏందమ్మా? రోషము గల దేవుని బిడ్డలు. ఎవరి ప్రతి వాడి కాలు మొక్కుతా బాధ్యత అనేవాడు కాదు. ప్రతి వాడి కాళ్ళు మొక్కుతా బాధ్యత అనేవాడు క్రైస్తవుడు కాదు. కాలు మొక్కుతా బాధ్యత ద్వారా ఆమాను అయ్యగారు ఆయన తల ఉంచాడా ముద్దుకే, నా తల పోయిన పర్ల వాడికి నేను నమస్కారం. అది క్రైస్తవులకు ఉన్న అతిశయం. కాలు మొక్కుతా బాధ్యత ద్వారా అని ఇట్లా టవల్ తీసేసి నేను కనుక పంచి కట్టుకుంటే చూపించాడు. అయ్యగారు 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 వస్తున్నారు, అయ్యగారు ఇట్లాగా పాంచం దొర అనేవాడు క్రైస్తవుడు గారు. మొద్దుగా ఎవరు తెలుసా? వాడు హామాన్ అయితే నాకేంటి, వాడు హామాన్ అయితే నాకేంటి. ఆమె పాంచం దొరని కాలు మొక్కుతా అన్నాడా? మొద్దుకాయ అన్నాడా లేదా చెప్పండి? నేను యూదులలో, నేను దేవుని బిడ్డలో, నేను అన్యులకి విగ్రహాలను చేసేవాడికి పాంచంతులని కాడు మొక్కుతాని వాడు కాడు కొట్టుకునే టైప్ కాదు. నేను అన్యుడికి నమస్కారం చెయ్యను, నేను దేవుని బిడ్డలకి ప్రైజ్లా చెప్తా. ఆమె చెప్తారా? ఖర్చు పరాసుడు మునికైతే ప్రైజ్లా వింటున్నారమ్మా? దేవుని బిడ్డ ఎప్పటికీ దేవుని బిడ్డే, దెయ్యం బిడ్డ ఎప్పటికీ దెయ్యం బిడ్డే. నిన్ను తలగా వస్తా కానీ తోలుగా వస్తున్నాను. యేసు ప్రభువుని పట్టుకొని దయచేయు అన్నారు. అమ్మ వింటున్నారా? అపోస్తలులు ఒకరోజు యేసు ప్రభువుని అడిగారు, అయ్యా మా వలలు విడిచిపెట్టారు, అయ్యా కొంచెం ఫ్యాన్స్ మా వలలు విడిచిపెట్టారు, మా యొక్క జీవనోపాధి విడిచిపెట్టారు, మేము సంపూర్ణమైన సేవ చేస్తున్నాం. ఈరోజు మాకేమైనా ఉందా? సేవల్లో కూడా రకాలు ఉన్నాయి. ఉద్యోగం చేసుకుంటూ చేసే సేవ, వ్యాపారం చేసుకుంటూ చేసే సేవ, సంపూర్ణమైన సేవ కాదు. మా వింటున్నారా? ఎన్ని రకాలు ఉన్నాయి? మంద కాపరి, మంద పోరదాకా. ఒకటి ఇద్దరు యజమానులకి దాసుడై ఉండకూడదు. నువ్వు సిరికి దేవుడికి దాసుడై, ఇది లేఖనాలు. ఆమె నేను కూరగాయలు పండించుకుంటా, నేను అన్ని పనులు చేసుకుంటా, నేను అన్ని రకాలుగా వ్యాపారం చేసుకుంటా, నేను పార్టీలు ఉద్యోగం చేసుకుంటా, సేవ చేస్తాంటే అది నీ ఇష్టం. సంఘం పోషించుకోకపోతే నువ్వు చేయొచ్చు. అమ్మ ఒక సేవకుని సంఘం పోషించకపోతే నిశ్చయంగా నువ్వు పని చేసుకోవచ్చు. సంఘం పోషించే శక్తి ఉంటే నువ్వు పని చేసుకోవచ్చు. ఇంకోటి చెప్తున్నానండి, అదా సంఘం పోషించదు ఏమి అని ఎవరు పోషించారు? దేశమంత క్షేమముతో నిండి ఉండగా భక్తుడైన ఏలియాను పోషించలేదా? అమ్మా 40 సంవత్సరాలు ఎవరు పోషించారమ్మా? మనోళ్ళని పోయి పెట్టారా 40 సంవత్సరాలు? ఈ బట్టలు పాతగిలినాయా? చెప్పులు బాగా ఏమైనా తెగిందా? ఏమైనా తప్పు చేశాడమ్మా దేవుని బిడ్డలకి? ప్రవక్తను నమ్ముకున్నవాడు ప్రవక్త ఫలం పొందుతాడు. ప్రవక్తల నుంచి ప్రతిదీ సప్లై అయింది వాళ్ళకి 40 సంవత్సరాలు. నువ్వు 12 సంవత్సరాలు పోషించబడేవా? 14 సంవత్సరాలు పోషించబడేవా? నీ పిల్లలు నువ్వు నీ తరం పోషించబడేదా? సింహపు పిల్లలైనా కోరువ కలిగి ఆకలి కొనినా
నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా. నీ ఉన్నం దేవుడు లేడని భక్తిహీనులు తమ మనసులో అనుకున్నారు. దేవుడు ఉన్నాడు, ఆయన యొద్దకు వచ్చి వారికి ఆయన ఖచ్చితంగా ఇస్తాడు. ఆ దేవుడు ప్రతి అవసరమును తీర్చును మహిమైశ్వర్యములు. తల్లి వలె ప్రేమించును, తండ్రి వలె పోషించును, కాపరి వలె రక్షించును, వైద్యునిలా. డబ్బులన్నీ తీసుకుని హాస్పిటల్లో పెట్టుకుంటే నేను దేవుడు డాక్టర్స్ వస్తారు, మెడిసిన్స్ వస్తారు. కరోనా మొదటి టీకా వేసుకున్నా కరోనా అవుతున్నా, మరి దానికి కూడా చెప్తాడు. కరోనాకి టీకా వేసుకున్నా కరోనా మళ్ళీ వస్తుందంట, మరి దానికి కూడా చెప్తాడు. నిన్ను మాస్క్ రక్షించి ఈ కాలం ప్రవక్త నేను ఫేస్బుక్ వాట్సాప్ స్టేటస్ పెట్టాను. నువ్వు పూర్తికి మాస్క్ పెట్టుకున్నా మాస్క్ రక్షించదు, నువ్వు శానిటైజర్ రాసుకున్నా నేను శానిటైజర్ రక్షించదు, నువ్వు క్వారంటైన్కి వెళ్ళినా క్వారంటైన్లో నీకు వస్తురాదు, నువ్వు వ్యాక్సిన్ వేసుకున్నా వ్యాక్సిన్లో నీకు వస్తురాదు, నువ్వు సోషల్ డిస్టెన్స్ అంటున్నాడు పక్కన కూర్చుంటారే. ఇప్పుడు అంటున్నాడు దేవుడు మనదాకా అమ్మో వీడు దళితులు మంచాల మీద కూర్చోడు, అసలు మాడమాడి కూడా ఇళ్ళకి వెళ్ళకూడదు, అసలు మంచాల మీద కూర్చోకూడదు, ఆయన మాడవాళ్ళు మాదికూడదు. మానవుడిది మంచం అని దానికన్నా గ్యాస్ట్ ఉంటుందా? మాదిగోడిది మంచం అని చేతి ఉంటుందా? ఇప్పుడు సోషల్ డిస్టెన్స్ కమ్మోడుకి కరోనా వచ్చినా కానీ అమ్మో కమ్మోడు అని కలుసుకుంటావా? సోషల్ డిస్టెన్స్ అందరికీ డిస్టెన్సే. మానమాదిగోడు తీసుకెళ్ళి ఊరు శివులు తరిగారు పల్లెటూరు తెలుసా మీకు? మానమాదిగోడు పాప మనిషివాడు తీసుకెళ్ళి ఎంత అమ్మాయిని తీసుకెళ్ళి ఊరు శివులు పెడతాంటే వాడు మనిషివాడు తాగి చెప్తారైతే వాడు తాగి చెప్తారు, మీరు రాత్రి కూడా తిరిగి చెప్తారు. అందుకని కమ్మ గుడ్డు గణపదాడు వాళ్ళే తాగి చెప్తారు, వీళ్ళేం తిరిగి చెప్తారు. సరిపోయింది. అందుకని చూడండి, వీళ్ళందరూ పరిశుద్ధమైన ప్రజలు దేవుడు పట్టుకుని సిలువ వేయడం గౌరవం. ఒక భౌతిక శరీరంలో వచ్చిన దేవుడిని సిలువ వేస్తున్నారు. చివరిగా మీరందరూ తెలుసుకున్నట్టయితే ఒక వాక్యం చదివిస్తున్నాను. అది ఎఫెసీయులకు రాసిన పత్రిక.
యేసు నామం నా జన్మస్థలం ఎన్నాడు స్తుతించెదనో. యేసు నామం, నేను అక్కడ పుట్టా, అది నా జన్మస్థలం. చెప్పడానికి ఎంత పౌరుషంగా ఉండాలా? నీ జన్మస్థలం, నీ బాప్తీసం ఎక్కడంటే యేసుక్రీస్తు నామములో. ఇది రోషం కాదమ్మా, ఇది దేవుని పిల్లలకు అతిశయం కాదమ్మా. ఈరోజు రెండోసారి సిలువ వేస్తున్నారు. అయ్యా లోకాసు వార్త 17:28-30 చదువు. ఆయన మరలా మనుష్య కుమారుడుగా భూమి మీదకి రావాలి. లోటు కాలంలో ఏ హృదయ వివేచన చేశాడో అది ఆ పాత నిబంధనలో హృదయ వివేచన చేసిన అదే దేవుడు యెహోవా, కొత్త నిబంధనలో సమరయ స్త్రీ యొక్క హృదయ వివేచన చేసిన అదే యెహోవా, ఈ అంత్యకాలంలో అన్య ప్రదేశము దహించబడే వరకు అదే యెహోవా ఒక కార్పోరల్ బాడీలో వచ్చి, ఒక మట్టి దేహంలో వచ్చి 2 లక్షల హృదయ వివేచన చేశాడు. ఆ మట్టి దేహం పేరే విలియం మ్యారియన్ బ్రన్హామ్. 7 లక్షల ప్రజలాంటి. హల్లెలూయా. బ్రన్హామ్ అనే ఇంటి పేరు హెచ్ కలిసింది. హామ్, ఎలోహిం, అబ్రహాం, ఆ హెచ్ అనే లెటర్ కలిసినప్పుడు బ్రన్హామ్. యు సీ దట్ ఆ కొండల వైపు చూసినప్పుడు అక్కడ కొండల మీద ఏం రాశాడు తెలుసా దేవుడు? విలియం మ్యారియన్ బ్రన్హామ్. పెద్ద పెద్ద లెటర్స్ రాశాడు. ఆ వర్డ్స్ నీ పేరు ఇప్పుడు నుంచి బ్రన్హామ్. హల్లెలూయా. అన్ని నామముల కంటే పరిణామం ప్రవేశిస్తున్నాము. ఆయన ఒక నూతన నామం ఇవ్వబడింది. ఆ నూతన నామమే విలియం మ్యారియన్ బ్రన్హామ్. హల్లెలూయా. ఆ దేహమే విలియం మ్యారియన్ బ్రన్హామ్. ఆ దేహంలో వచ్చాడు. చదువు 17:20-30 చదువుకుని ప్రార్థన చేసుకున్నాం. నోవాహు దినములలో జరిగినట్టు జరుగును, లోతు దినములలో జరిగినట్టు జరుగును. జనులు వినుచు త్రాగుచూ ఉంటారు. లోతు దినములలో ఏం జరిగిందమ్మా? లోతు దినాల్లో ఏం జరిగింది? లోతు దినాల్లో ఏం జరిగిందంటే దేవుడు వచ్చి హృదయ వివేచన చేశాడు. అది పట్టుకోవాల్సింది. లోతు దినములలో లోతు ఇంట్లో, ఆ లోతు దినములు అంటే అబ్రహాము దినములు అని అర్థం. అబ్రహాం కాలంలో లోతు ఉన్నాడా లేదా? లోతును దీవించడానికి దేవుడు రాలేదు, కానీ అబ్రహామును దేవుడు దీవించడానికి వచ్చాడు. అబ్రహాము యొక్క దినములలో జరిగిందే లోతు దినములు. ఏం జరిగింది? హృదయ వివేచనలు చేశాడు. నీ భార్య శారా నవ్వుతుంది. చెట్టులో ఉంది. దేవుడు రుచి చూసి చెప్తున్నాడు. అంటే కళ్ళు తూర్పు వైపు ఉన్నాయి, పడమర వైపు ఆడాలు కూర్చొని ఉంది. అది కూడా ఈ చెట్టులో కాక వేరే గుడారం, వేరే ఇంటి వెనకాల ఇంట్లో కూర్చుందా. అక్కడి నుంచి చెప్తాడు, నీ భార్య శారా నవ్వుతుంది. దేవుడికి ఇవ్వబడిన ఒకే ఒక అతీతమైన ఆ ఆలోచన సూచన ఏంటంటే, దేవుడికి ఇవ్వబడిన ఆ గొప్ప గుణలక్షణం హృదయాలను వివేచించుతారు. అమ్మా, ఆ వాక్యము హృదయాలను వివేచిస్తుంటుంది అని 4:12 హెబ్రీయులకు రాసిన పత్రికలో వాడి కర్తము హృదయాలను అందరి వివేచిస్తుంది. ఆమె సమరయ స్త్రీ యొక్క హృదయాన్ని వివేచించి ఆలోచన పడుతుంది కదా. హల్లెలూయా. నతానియేలు, నువ్వు ఫిలిప్, నువ్వు కేఫా, నువ్వు మీ నాన్న పేరు సీమోన్, మీ నాన్న పేరు ఇది, నీ ఊరు ఇది, నువ్వు నిన్న చెట్టు కింద ఉన్నప్పుడే చూశాను నిన్ను. ఫిలిప్, నతానియేలు, నువ్వు నిష్ట కలిగిన దేవుని సేవకుడివి, నువ్వు యూదుడివి, నువ్వు నిన్న చెట్టు కింద ఫిలిప్ పిలవ ముందే నువ్వు వాడు కూర్చొని ప్రార్థన చేసింది నాకే కానీ నిన్న. అబ్రహాం ఇంటికి వెళ్ళి వచ్చా నేను, అబ్రహాం పుట్టకమునిపై నేను ఉన్నా. సమరయ స్త్రీ హృదయ వివేచనలు, నతానియేలు యొక్క హృదయ వివేచనలు, ఫిలిప్ యొక్క హృదయ వివేచనలు, పేతురు యొక్క హృదయ వివేచన చేసిన యేసుక్రీస్తు మొదటి రాకడలో లోతు దినాల్లో జరిగిందే మరలా జరగాల. అదే ఇప్పుడు విలియం మ్యారియన్ బ్రన్హామ్ దేహంలోకి దేవుడు వచ్చి ప్రపంచం 7 సార్లు తిరిగి హృదయ వివేచన చేశాడు. ఇప్పుడు ఆయన సిలువ వెళ్తాం. ఆ వాక్యాన్ని ఈ గడియ వర్తమానం తీసుకొచ్చాడు. గడియ వర్తమానికుడు ఆయన, లౌకిక సకకాలపు దూత. ఈ వాక్యం అంతటిని సిలువ వేస్తున్నారు ఈ రోజున ప్రపంచం. అందుకనే అమెరికా లాస్ ఏంజల్స్ పట్టణమా నేను నేరారోపణ చేస్తున్నాను. వరల్డ్ ట్రేడ్ సెంటర్ వెళ్ళిపోయింది, అమెరికా పెంచగాళ్ళు అయిపోయారు, ఉద్యోగాలు పోయి వేలకు వేలు లక్షల కరోనాస్ వస్తున్నారు. ఎందుకంటే అమెరికా ప్రవక్త వర్తమానము సిలువ వేసింది. దేవుడు వాక్యాన్ని సిలువ వేశారు. నేరారోపణ జరిగింది అమెరికాకి.
ఈ రోజున బ్రహ్మాంలో నుంచి ప్రపంచ దేశాలకి, ప్రపంచ సంఘాలకి, ప్రపంచ సేవకులకి నేల రూపంలో ఒక అయిపోయింది. ఇప్పుడు వధువుల నుంచి ఈ కాలపు వర్తమానము, అపోస్తుల బోధ, పరిశుద్ధ దూత వర్తమానము, విలియమైన బ్రహ్మ వర్తమానము పరిపూర్ణమైన రూపమే ఇప్పుడు దేవుని రూపము ఈ సంఘంలో కూర్చున్న వధువుల నుంచి, వధువు వాక్యంలో నుంచి లోకానికి తీర్పు తెలుసుకో. ఈయన పాస్టర్ తీర్పలేదు, ఈయన సంఘాలకు తీర్పు తెలుస్తున్నాడేంటి? ఈయన తీర్పరా? మోషే తీర్పరే. ఆమె మోషే తీర్పు తెచ్చాడు ఐగుప్తు మీదకి, కప్పలు కలుగులుగాక. వాళ్ళందరూ పాస్టర్లు వచ్చారు, ఐగుప్తు పాస్టర్లు అందరూ వచ్చి కర్రలీసి చేశారు. యెహోవా పాస్టర్ ఒకడే. ఏ పాస్టర్ గెలిచాడు? పోని వాళ్ళందరూ యెహోవా ప్రవక్తలుగా 400 మంది, మీకా ఒక్కడే. మీకా దగ్గర దేవుని స్వరం ఉంది. ఆ కాలపు వర్తమానం మీకా స్వరం ముందు ఆ స్వరాలన్నీ బద్దలైపోయాయి, అందరూ చచ్చిపోయారు. మీకా ఒక్కడే బతికాడు. ఆ ఆవు చచ్చిపోయాడు. గడి చెప్పకూడదా? తీర్పు తెచ్చేది ఈ కాలపు వర్తమానం, తీర్పు తెచ్చేది గడియ వర్తమానం. ప్రతి కాలంలో ప్రవక్తలు తీర్పు తెచ్చారు, ప్రతి కాలంలో న్యాయాధిపతులు తీర్పు తెచ్చారు, అపోస్తుల కాలంలో అపోస్తులు తీర్పు తెచ్చారు. సంఘము ఇప్పుడు వధువు తీర్పు తీరుస్తుంది అంతే. ఆమేనంటారా? మనం మాట్లాడకపోతే నువ్వు దేశముల గురించి, జనముల గురించి, ప్రజల గురించి నువ్వు అవశ్యకంగా ప్రవచించాలి, మాట్లాడాలి, తీర్పు తెచ్చాలి. మా తీర్పు జరుగుతుంది ఇప్పుడు భూమి మీద. వాక్యమే తీర్పు తెలుస్తుంది. మా తీర్పు తెచ్చుకుంటే ఒక నల్ల జడ్జి వచ్చి తెల్ల జుట్టు వేసుకొని ఏంటి, ఓ యువరానర్ అంటే టకా టకా అని కొట్టి జడ్జి ఏమంటాడమ్మా? జడ్జి ఏమంటాడు? టకా టకా కొడుతున్న సుత్తి తీసుకుని. ఎందుకంటే అది అట్లా కొట్టుకోవాలి. ఆ జడ్జి అది మంచి జడ్జి. యువరానర్ అట్లేసి ఇక్కడ ఫాస్ట్ జరగాల్సిన అవసరం లేదు. అసలు దిస్ ఈజ్ ఆనర్. నేనే జడ్జి, నేనే క్రీస్తుని, నాదే అభిషేకం, నేనే దౌడ సింహాసనం తీర్పు, నేనే వధువుని. ఇప్పుడు సింహాసనమే నాలో ఇవ్వబడింది. ఆమె చెప్తారా? అపోస్తుల బోధ ప్రకారం చేయని సంఘానికి తీర్పు తెచ్చాల్సిందే వధువు. హల్లెలూయా. అపోస్తుల బోధ ప్రకారం ఏ సంఘం, ఏ సేవకుడు చేయడో వాడికి తీర్పు తీర్చాల్సిందే. మాట్లాడకపోతే ఎట్లా మనం? ప్రవచించకపోతే ఎట్లా మనం? జనముల గురించి, రాజుల గురించి యేసుక్రీస్తు బాప్తిసం తీసుకోవాల్సిందే, ప్రభుత్వం తీసుకోవాల్సిందే. పండుగలు లేదు, స్త్రీ బోధ లేదు, స్త్రీలను అభిషేకించడం లేదు. మనం చెప్పకపోతే ఏమని చెప్తారమ్మా? అధికారం అంతా మనం అందరం. ఆమె ఆయన అయ్యాడు, ఆయన ఆమె. భార్య భర్త, భర్త భార్య. భార్య వంటి భర్త కాదు, వాళ్ళిద్దరు ఏక శరీరం. వింటున్నారమ్మా? ఏ భార్య ఏ భర్త గురించి చెప్తున్నా? మన ప్రభువైన యేసుక్రీస్తు వధువు గురించి చెప్తున్నా. వధువులో ఒక మాట, దేవుడితో ఒక మాట ఉండదు. వాక్యం ఏది ఉంటుందో వధువు అదే చేస్తుంది. వాక్యం కాని వధువు అసహించుకుంటుంది. వాక్యము కాని వాటిని ఆశ్రయించుకొని ఈ కాలపు వర్తమానంలో కొనసాగుచున్నది వధువు. నీ వధువు నీవు భాగమై ఉన్నడు, నీవు సంపూర్ణ స్థితి వధువు. నీ వధువు నీవు భాగమై చేసుకున్నాం. అలా చెప్పండి. వారు అక్కడ ఆయనను సిలువ వేశారు. ప్రపంచంలోనే గొప్ప మతం వారు, ప్రపంచంలోనే గొప్ప పట్టణంలో, ప్రపంచంలోనే ప్రాముఖ్యమైన వ్యక్తిని ఘోరమైన సిలువతో చంపారు. హల్లెలూయా. ఇది ఎంత విచారకరమైన సంఘటన. వాళ్ళ సొంత దేవుడిని చంపుకున్నారు పిల్లలు. సొంత దేవుడే దేవుడి వాక్యం వచ్చినప్పుడు వాక్యాన్ని చంపేసేశారు. ఈ రోజున సంఘములలో వాక్యమును చంపేస్తున్నారు. సంఘములలో వాక్యము లేదు. హెబ్రీ రాసిన పత్రిక 7:26 క్రీస్తుని ఎవరు చంపారంటే వారు ఆయన అంటే హెబ్రీ రాసిన పత్రిక 7:26. హెబ్రీ రాసిన పత్రిక 7:26. పవిత్రుడు, నిర్దోషియు, నిష్కళంకముడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, చాలా ఉన్నతమైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన వాడు, మనకు సరైనవాడు. అసలు ఆయన
ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను ఎవరు ఒకటే ఎప్పుడైనా ఆయన అనుకున్నారు. ఆయన అంటే ప్రధాన యాజకుడు, బాబులో చేరవాడు, ఆకాంక్షుడు, అతి సుందరుడు. తర్వాత మత్తయి 27:20 ఎదురు సిలువ వేశారు. 27:20 ఎదురు సిలువ వేశారు. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణమును విడిచెను. అప్పుడు దేవాలయపు తెరపై నుండి కింది వరకు రెండుగా చిరిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరం లేచెను. వారి సమాధులలో నుండి బయటకు వచ్చి ఎందుకు సిలువ వేశారంటే దేవదోషులు చేశాడు. సిలువ వేశారు. ఎందుకు సిలువ వేశారంటే విశ్రాంతి దినమును మీరాడు. అసలు విశ్రాంతి దినానికి ఆయన అధిపతి. విశ్రాంతి దినమున ఆయన స్వస్థపరిచాడు, నేల మోపారు. అమ్మ విశ్రాంతి దినమున నేను చనిపోతే సమాధి చేసుకోవాలి. 40 రోజులు ఉపవాసాలు ఉన్నారు క్రైస్తవులు. వాము మేము క్రైస్తవులమే 40 రోజులు నీష్టము, 40 రోజులు పెళ్లి చేసుకున్నాము, 40 రోజులు పెళ్లి కట్టుకోము. ఏం తెచ్చాడు? 40 రోజులు ఏం తెచ్చాడు? 40 రోజులు అంటే వచ్చి మీరు ఒక బాధ పెడితే మున్సిపాలిటీ వస్తారు, పోలీసులు వస్తారు, కలెక్టర్ వస్తాడు. 40 రోజుల్లో క్రైస్తవులు చేస్తున్నాము. పెళ్లి చేసుకోకూడదు, ముహూర్తాలు లేవు, శ్రమల ఏ దినాలు శ్రమ ఎవరికి? ఈరోజు అందరూ ప్రాణం దాతారు. 40 రోజులు జ్యేష్ఠ పండుగ రాగానే ఇంకా చూసుకో, ₹1,50,000 సీసా, ₹1,50,000 సీసా. సీసా రేట్ ఎంత? ₹1,50,000. ఈక్వాలిటీ విస్కీ ఏంటి 7 క్రిస్మస్ రోజున అమెరికాలో ఎప్పుడు లేని సారా ఎప్పుడప్పుడు పోతుంది తెలుసా? క్రిస్మస్ ఏమన్నా క్రిస్మస్ పుట్టింది ఎందుకంటే ఈస్టర్ పుట్టింది మనం తాగడం. ఈస్టర్ పండుగ పుట్టింది ఎందుకంటే మనం కేకులు పోసుకుంటాం. గుడ్ ఫ్రైడే ఎందుకంటే మనం పానం తాగడానికి. రెండు బాగుంది. గుడ్ ఫ్రైడే ఏమో పానం, ఈస్టర్ పండుగ కేకులు, క్రిస్మస్ ఏమో సారాయి. క్రిస్మస్ కేకా? క్రిస్మస్ కేకులు పడతారా? బాగుంది, చాలా బాగుంది. అంత బాగానే ఉంది. నేరాగా పని చేస్తున్నట్టు దేవుడు. అందరండి ఈరోజు మన పాట పేరు నేరారోపణ. ఈ పుస్తకం కావాల్సిన నేరారోపణ. ఈ కాలం ప్రవక్త విలియం బ్రన్హామ్, ఐ ఇండిక్ట్ దిస్ జనరేషన్ వన్స్ అగైన్. మరొకసారి నేను నేరారోపణ చేస్తున్నాను. జనరేషన్ స్పెల్లింగ్ జనరేషన్స్ ఒకళ్ళ తెలుగు అది ఇంగ్లీష్ మీడియా. జనరేషన్ స్పెల్లింగ్ చెప్పండి. జీ అంటే ఇదేగా generations to generations. I indict this generation. I indict this USA. I indict Pentecost. I indict Easter. I indict Christmas. I indict Orthodox. I indict every false prophets. I indict every false doctrines. మహాపరుషుడుగా జీవాధిపతి 4 గొప్ప మాటలు తెలుసుకున్నాం. వారు ఆయనను అక్కడ సిలువ వేసి 634 పేరాలు అందించి ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలు గొప్పవి తండ్రి. ఈరోజు ఆయన మొదటి రాకడలో వచ్చి నేరారోపణ చేశావు, రెండవ రాకడలో వచ్చి నువ్వు నేరారోపణ చేసినందుకు స్తోత్రములు. అమెరికా సర్వనాశనం అయిపోతుంది ఆయన ఆ నేరారోపణ దానికి ప్రతిఫలంగా. ఈ రోజున తండ్రి వధువు నేరారోపణ చేస్తున్నది భూమి మీద. ఈ రోజు అపోస్తుల బోధ నేరారోపణ చేస్తున్నది. ఈ రోజున భవిష్యుడైన వర్తమానం నేరారోపణ చేస్తుంది. ఈరోజు బ్రన్హామ్ పుస్తకాలు, బ్రన్హామ్ యొక్క పరిచర్య నేరారోపణ చేస్తుంది. ఇదిగో నేను లూకాసు వార్త 17:20-30 మనుషులు వచ్చి ఆయన నేరారోపణ చేశాడు తండ్రి. ఇప్పుడు వధువు భూమి మీద తీర్పులు నేరారోపణ తీసుకుని వచ్చింది ఆయన. ఇదిగో కరుణాపేటలు ఇప్పుడు వధువులో ఉన్నది. తీర్పు సింహాసనం
వధువులో ఉన్నది, ధవళ సింహాసనం ఇప్పుడు వధువులో ఉన్నది. వధువు పలికినది వేదం ఉన్నాయి. వధువుకి కళకు వర్తమానం మోసుకొని వచ్చి ఇది నిజం అపోస్తుల బోధ, ఇది నిజము పరిశుద్ధ వర్తమానము. ఇదిగో ప్రజలారా మీరు దాని పాపముల నుంచి బయటికి రండి, ఆలస్యం తెలుపుకోబోధల నుంచి బయటికి రండి. ఓ సకశాఖలారా ఈ రోజున ప్రభు యేసుక్రీస్తు వాక్యాన్ని పట్టుకోండి అని ఈ రోజు ఆయన నేరాపరణ చేసే వాక్యం పాటించడానికి స్తోత్రాలు. మేమైతే సిలువ వేసే ప్రజలు కాదు, రెండవ వారు ఆయన సిలువ వేస్తున్న ప్రజలు ఉన్నారు నా తండ్రి. రెండవ వారు వాక్యాన్ని తూట్లు కూస్తున్న సంఘాలు ఉన్నాయి తండ్రి. మేము ఆయన ఆ విధమైన సిలువ వేసే రోమా సైనికులు కాదు ప్రభా, మేము సిలువ సైనికులు, మేము వాక్యపు సైనికులు ప్రభా. మేము సాయంకాలం వర్తమానం తీసుకొని అర్ధరాత్రి ఏకస్వరంలో వధువు యొక్క పరిచయం చేస్తున్న సేవకులు ప్రభా. ఎంటర్ మెసేజ్ పరిచారకులు మమ్మల్ని దీవించండి. ఈ పగటికాలంలో దీవులైన ఇక్కడ చేరువచ్చిన ప్రతి కుటుంబం మీద కుమరించండి. సమాప్తమైందని చెప్తున్నారు సేవలో ప్రభా. ఆ విజయం ఆయన బిడ్డలు దయచేయండి. వ్యాధుల మీద విజయం, ఆర్థిక ఇబ్బందుల మీద విజయం, పేదరికం మీద విజయం, ఓ ఆయన భయం మీద విజయం, ఓ నా తండ్రి అన్ని విషయాల్లో సంపూర్ణమైన విజయం బిడ్డలకు కలుగును గాక. మరణపు ముళ్ళు వీరి కుటుంబంలో తెచ్చివేసినందుకు స్తోత్రాలు. మరణపు భయం వీరి కుటుంబాల్లో దయపరిచినందుకు శుద్ధులు చెల్లిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి